భారతదేశంలో మైనారిటీల పట్ల అనుసరించే వైఖరిలో మార్పు రావాలి అనడంలో తప్పలేదు. కానీ భారతదేశంలో మైనారిటీల పరిస్థితి ఇలా ఉంది అనడం అర్థం లేదు. భారతదేశంలో ముస్లింల పరిస్థితి ఎలా ఉందా ఇవాళ బహుశా ప్రపంచంలో పాకిస్తాన్ల కన్నా భారతదేశంలో ముస్లింలు చాలా స్వేచ్ఛగా ఉన్నారు. సో అందువల్ల భారతదేశంలో ముస్లింల పరిస్థితుల పైన ఎగ్జాగరేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు, అండర్మైన్ చేయకూడదు. కరెక్టే, మైనార్టీలకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటిని మనం వ్యతిరేకించాల్సిందే సెక్యులరిస్టులుగా. కానీ సెక్యులర్ భావాలు నమ్మిన వాడు ఎగ్జాగరేషన్ కూడా చేయకూడదు. భారతదేశంలో ఏదో కంప్లీట్గా అసలు మైనారిటీలు బతకలేని జీవించలేని స్థితిలో ఉన్నారు అనడం పూర్తిగా అబద్ధం. అది నిజం కాదు, అది మనకు కళ్ళ ముందు కనబడుతున్న పరిస్థితులు కదా. అందువల్ల బంగ్లాదేశ్తో పోల్చడంలో అర్థం లేదు. సో బంగ్లాదేశ్లో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడుల్ని ఖండించడానికి మనకు భారతదేశంలో ఉన్న పరిస్థితుల వల్ల మనం బలహీనపడుతున్నాం అనొచ్చు. కానీ బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులు భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఒకటి అనడం అది దాంట్లో అసలు బేసిసే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా